గ్రంథము 20వ అధ్యాయము 20-28. 20వ అధ్యాయము 28వ వచనం. అందరం తీద్దామా? అందరూ కూడా ఇక తీసి బైబిల్ గ్రంథాలని పరిశీలన చేద్దాం. గమనించండి. మొదటి రాజులకు రాసినటువంటి గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం చదవండి. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలీల రాజుతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా అనబడిన కొండలకు యెహోవా కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదని వారు అనుకుందరు. దేవునికి స్తోత్రం. మరలా నేను చదువుతాను, చక్కగా గమనించండి. అప్పుడు దైవజనుడైన ఒకడు వచ్చి ఇశ్రాయేలీయుల రాజుతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చినదేమనగా, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే గాని లోయలకు దేవుడు కాదని అనుకుందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించెదను. చెప్పండి గట్టిగా, గట్టిగా చెబుదాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక దైవజనుడు ఇశ్రాయేలుల రాజుతో ఇట్లా అన్నాడు. ఏమనగా, ఏమండి, సిరియనులు యెహోవా కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాదని జనులందరూ కూడా అనుకుంటున్నారయ్యా అని అన్నప్పుడు దేవుడైన యెహోవా అంటున్నాడు, అయితే నేను యెహోవానై ఉన్నాను, మీరు తెలుసుకున్నట్లు ఈ గొప్ప సమూహమంతయు నీ చేతికి అప్పగించబోతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటను మనం గమనిస్తే కొండలు ఆ మాటలు జాగ్రత్తగా వినండి. క్లుప్తంగా కొద్ది మాటలు నేను మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. సమయం కరెక్ట్గా 12:25 అవుతుంది. 12:25 అవుతుంది. కొద్ది నిమిషాలు, 25 లేదా 30 నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఏమండి మనం ఈ కూడికను మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. కొండలకు దేవుడే కానీ లోయలకు దేవుడు కాదని జనులందరూ అనుకుంటున్నారు. ఎవరు వారు? సిరియనులు. చెప్పండి, ఎవరు? సిరియనులు అనగా ఏమండి, లోకములో ఉన్నటువంటి జనులు, అన్యులు, ప్రతిష్ఠిత జనము కాదు వాళ్ళు. లోకనాథులు, లోకస్తులు, అన్యులు, లోక సంబంధికులు. అయితే దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను కొండలకే దేవుణ్ణి కాదు కానీ లోయలకు కూడా నేను దేవుణ్ణి. కొండ అనగా ఎత్తైనటువంటి ప్రాంతానికి సాదృశ్యంగా ఉంది. ఉన్నతమైన స్థలము, ఒక గొప్ప ఉన్నతమైనటువంటి బ్రతుకు జీవించే వారికే కాదు దేవుడు, మరి దేవుడు వారికే కాదు దేవుడు. చీకటిలో, అగాధములో, లోయలలో, కొండలలో, ఏమండి అగాధ స్థలములో జీవించే వారికి కూడా దేవుడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొండలలోనే కాదు, ఆయన లోయలలో కూడా, అగాధములో కూడా దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మీరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన ఉన్నవాడు. ఎందుకంటే యెహోవా అనగా ఎల్లప్పుడూ తన ప్రజలను వెన్ను తట్టి నడిపించేవాడై ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉండు దేవుడు, ఎల్లప్పుడూ మనతో ఉండు దేవుడు, ఎల్లప్పుడూ ఆయనను ఆశ్రయించే వారితో తోడుగా ఉండే దేవుడు. కొండలోనే కాదు, ఒక ఉన్నతమైన స్థానంలో కాదు, సమృద్ధిలోనే కాదండి, లోయల్లో అనగా అగాధము. లోయ దేనికి సాదృశ్యంగా ఉంది? లోయల్లో ఏముంటుంది? గుహల్లో ఏముంటుంది? చెప్పండి. లోయల్లో ఏముంటుంది? చెప్పండి. గుహల్లోకి వెళ్ళారా ఎప్పుడన్నా? లోయల్లోకి వెళ్ళారా అమ్మా? లోయల్లోకి వెళ్ళేదా? సరే, కనీసం టీవీలో చూసి ఉంటారు కదా. టీవీలో చూసారా? చూసిన వాళ్ళు దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆ లోయల్లోకి వెళ్ళినప్పుడు అంట అగాధం కనపడది. అగాధములో జీవించే వారికి కూడా నేను దేవుణ్ణి ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఇప్పుడు నీ స్థితి ఏమండి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ స్థితి ఆ అణగారిన జీవితంలో లేదా చీకటి అగాధము లోయలో ఉన్నా కానీ నీ జీవితము, నీ కుటుంబము, నీ బ్రతుకు ఖచ్చితంగా నీ దేవుడు అక్కడ నీకు తోడుగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. గమనించండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కొండలకే దేవుడు కాదు కానీ లోయలకు కూడా దేవుడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కాదని కొందరు అనుకుంటారు, కానీ ఆయన ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి మార్గంలో నడిపించబడుతున్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉండే దేవుడే. తోడుగా ఉన్నాడు కాబట్టి, నీతో ఉన్నాడు కాబట్టే కనిపించని స్నేహితుడిగా, కనిపించని కాపరిగా, కనిపించని దైవముగా దేవుడు నీతోనే ఉన్నాడు కాబట్టే నువ్వు ఈనాటి వరకు సజీవంగా ఉన్నావని మనం ఆమేన్. గమనించండి, ఈ లోకంలో ఉన్నప్పుడు బంధువులు మనల్ని విడిచిపెట్టొచ్చు, స్నేహితులు మనల్ని విడిచిపెట్టొచ్చు, తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టొచ్చు, బిడ్డలు మనల్ని విడిచిపెట్టొచ్చు, నమ్ముకున్న వారు మనల్ని విడిచిపెట్టొచ్చు, ఆత్మీయులు మనల్ని విడిచిపెట్టొచ్చు, ఎవరైనా మనల్ని విడిచిపెట్టొచ్చాము కానీ విడిచిపెడతారేమో కానీ మనం నమ్ముకున్నటువంటి యేసయ్య మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం. ఉన్నతమైన స్థానంలో ఉంటే నీతో పాటు సంతోషిస్తా ఉంటాడు, నవ్వుతూ ఉంటావు కదా. ఉన్నతమైన స్థానం అంటే సమృద్ధి, ఆనందము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో, పిల్లా పాపలతో, సుఖ సంతోషాలతో జీవించినప్పుడు దేవుడు నీతో ఉండి సంతోషపడతాడు. నా కుమార్తె నా ద్వారా ఎంత ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తుందని. అలాగే ఆ టైంలోనే దేవుడు నీతో ఉండడు. ఆ టైంలోనే కాదు, నువ్వు ఒకవేళ నీ స్థితి ఏమండి అనగారిన జీవితం అనగా లోయల అనుభవంలోనికి వెళ్ళినా కానీ, చీకటిలో నడిపించబడుతున్నా కానీ అక్కడ కూడా నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మనుషులకి దేవునికి చాలా వ్యత్యాసం ఉందండి. మనుషులైతే మనము ఉన్నతమైన కొండ ప్రాంతం అనగా ఎత్తైన ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు, ఉన్నతమైన ధనము, ఉన్నతమైనటువంటి ఇల్లు, ఉన్నతమైనటువంటి వ్యాపారము, ఉన్నతమైనటువంటి ఉద్యోగము, ఉన్నతమైనటువంటి పేరు, ఉన్నతమైనటువంటి గౌరవం ఉన్నప్పుడు మనతో అందరూ ఉంటారు. మనకంతా ఉంటారు కదా. బెల్లం ఉన్న చాటే చేమలు కూడా ఉంటాయి. మనుషులు చేమలతో పోల్చాలండి. ఏగలు ఏం చేయలేవు. అవి వచ్చి తీపుంటే నాకు వెళ్ళిపోతాయి. చేమలు ఏం చేస్తాయి తెలుసా? తిని ఆ వ్యక్తిని కొడతాయి. దేవునికి స్తోత్రం. మనుషులు అలాంటి వారు. కానీ దేవుడు చెప్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, కొండలో ఉన్నా, కొండ ప్రాంతంలో ఉన్నా, ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, చీకటిలో అగాధంలో నీవు ఉన్నా కానీ నేను నీకు తోడుగా ఉండబోతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దాని అంతటిని నీకు సొత్తైన జనాంగముగా నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, గాఢాంధకారపు లోయలలో కూడా దేవుడు ఉంటాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. భక్తుడైనటువంటి దావీదు గారు తన అనుభవంలో నుంచి 23వ కీర్తన 4వ చరణములో ఒక చక్కని మాట రాశారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి చూడండి మనకు అవసరమైన మాట. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. చాలు 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 చాలు. ఎందుకంటే నీవు నాకు తోడై ఉండే దేవుడు. గాఢాంధకారపు లోయలలో, అంధకారం అంటే చీకటి. చీకటిలో అంధకారం అంటే చీకటి వేరు, అంధకారం వేరండి. చీకటి అంటే కొంచెం లైట్ అన్న మనిషి రూపం అన్న కనపడతా ఉంటది. నా మాటలు విందాం, కొద్ది మాటలు. త్వరగానే నేను ముగించబోతున్నా. మొట్టమొదటి మాట, గాఢాంధకారపు లోయలలో కూడా దేవుడు మనతో ఉంటాడు. గాఢాంధకారపు అనుభవం అనగా చీకటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు.
అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో కూడా, అటువంటి అనుభవంలో కూడా నా దేవుడు నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉండే దేవుడు. ఆయన దుడ్డు కర్రయు, ఆయన దండమును నిన్ను ఆదరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడవద్దు. నువ్వు భక్తుడైనటువంటి దావీదు గారు సొంత కుమారుడే యోనాతాను, సొంత కుమారుడే, కడుపును పుట్టినటువంటి కుమారుడే. ఇప్పుడు ఖడ్గము తీసుకుని అబ్షాలోము ఖడ్గం తీసుకొని తండ్రిని చంపడానికి వస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా అండి? మీ అందరికీ తెలుసు కదా. ఏం ఆశించాడు తండ్రి దగ్గర నుంచి? ఆ మాట చెప్పండి. ఏం ఆశించాడు అబ్షాలోము? ఇంతకు ముందు చాలా తండ్రిని కనిపెట్టుకొని ఉండేవాడే. ఇప్పుడు ఏమైపోయాడు? ధనమును ఆశించి, అధికారాన్ని ఆశించి, సింహాసనాన్ని ఆశించి, ఇంటికి నేను పెద్ద కుమారుడిగా ఉన్నాను. దేవుని లేఖనాలు అలా సెలవిస్తున్నాయి. ఇంటికి నేను పెద్ద కుమారుడిగా ఉన్నాను. ఇప్పుడు మా నాన్నగారు లేకపోతే ఇక నేనే కదానని మా నాన్నగారిని హతము చేద్దామని, దావీదుని హతము చేద్దామని, ఎడారిలోనికి కొండల లోయలోనికి దావీదుని హతము చేయాలని అబ్షాలోము ఖడ్గము తీసుకొని వెంటబడలేదా? ఆ అనుభవంలో ఉన్నప్పుడు సొంత కుమారులే అయిన వారే, కుటుంబీకులే, బంధువులే, ప్రాణ స్నేహితులే, నమ్మిన వారే, అసలు ఊహించని వారే ఖడ్గం చేసుకొని దావీదు వెంట పరిగెత్తుకు వస్తుంటే ప్రాణ భయముతో ఒక లోయలోకి వెళ్తాడు. ఆ లోయలో ఉండి 23వ కీర్తన పాడుతున్నాడు కీర్తనకారుడు దావీదు గారు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయము నాకు భయపడను నేను, ఎందుకంటే ఆయన నాకు తోడై ఉండే దేవుడు. నీకు దేవుడు తోడుగా ఉండబోతున్నాడు, నీతో నడవబోతున్నాడు, నిన్ను ధైర్యపరచబోతున్నాడు, నీ కుటుంబ స్థితిగతులన్నీ మార్చబోతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదండి. ఈ మాట నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. అసలు ఆయనకి చేతకానిదంటూ ఏముండదండి. ఆయన అసమర్థుడు కాదు, సమర్థుడు. ఆయన బలహీనుడు కాదు, బలవంతుడు. ఆయన సహాయం చేయలేని వాడు కాదు, సహాయం చేసేవాడు. ఆయన మనసు లేనివాడు కాదు, మనసున్నవాడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, బంధువులు విడిచిన, ఎవరు విడిచిన, ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ధనము ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా, నీ దగ్గర బలము ఉన్నా లేకపోయినా, నీ దగ్గర ఏమండి గౌరవం ఉన్నా లేకపోయినా, నా దేవుడు నిన్ను విడిచిపెట్టని వాడు. ఆయన పేరే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. కీర్తనాకారుడు 23వ కీర్తన ఎంతో వేదనతో పాడుతున్నటువంటి కీర్తన. అయ్యో 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 అయ్యో, ఆ కుమారుడా అబ్షాలోమా, నన్ను చంపవస్తున్నావా, నన్ను వెంబడిస్తున్నావా, నన్ను వెంటాడుతున్నావా అని కలవరముతో కన్నీరు హృదయములో పెట్టుకొని, ఇప్పుడు యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి కలుగదు అని ఒక కీర్తన, ఒక పాట పాడుతున్నాడు. వేదనలో పాట పాడుతున్నాడండి. ఒకవేళ నువ్వు కన్నీటి సందర్భాల్లో ఉంటే, వేదనలో ఉంటే, అపాయములో నీవు ఉంటే, ఏమండి దురవ్యవస్థలో నువ్వు ఉంటే, దేవుని గురించినటువంటి పాటలను విను, పాటలు పాడుకో. కీర్తనలు పాడుకోవటం ద్వారా ఎంతో ఆనందాన్ని నువ్వు పొందుకోగలుగుతావు, ఎంతో ధైర్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు, ఎంతో నెమ్మదిని నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. దేవుడు కొండలకే కాదు కానీ కొండలకు దేవుడై ఉన్నాడు, లోయలలో నివసించే వారికి కూడా దేవుడు తోడై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా చెప్పండి, మన పాయింట్ ఏంటి? గాఢాంధకారములో ఉన్నను నువ్వు, దేవుడు నీకు దేవుడై ఉన్నాడు, తోడై ఉన్నాడు. నమ్ముతున్నావా ఈ మాట? నమ్ముతున్నావా? ఎవరు మాట్లాడతారా? నమ్మట్లేదా? దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా నువ్వు నమ్మిన ఎడల, విశ్వసించిన ఎడల, ఇట్టి కార్యము నా యేసయ్య త్వరపెట్టి నీ పట్ల నెరవేర్చునుగాక, నీ బిడ్డల పట్ల నెరవేర్చునుగాక, నీ భర్త పట్ల నెరవేర్చునుగాక. గమనించండి, మొట్టమొదటిగా దేవుడు కొండలలో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. లోయలలో అనగా కరువులో ఉన్నా కానీ దేవుడు నీకు తోడుగా ఉంటాడని ప్రభువు లేఖనాలు సెలవిస్తున్నాయి. మొట్టమొదటిగా గాఢాంధకారపు లోయలలో కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు. రెండవదిగా చూడగలిగితే ఆకోరు లోయలో కూడా దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఆమేన్. వారి దేవునికి స్తోత్రం. ఆకోరు అనగా చెప్పండి, ఆకోరు అనగా శ్రమ కలిగినటువంటి లోయ.
ఈ లోయ నిమిత్తము మనం ధ్యానిస్తే ఇంతకు ముందు జరిగినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, మోషే చనిపోయిన తర్వాత, ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉన్నటువంటి మోషే చనిపోయిన తర్వాత, మోషే తర్వాత యెహోషువ అధికారంలో ఉన్నప్పుడు ఆకాను వెంట 40 లక్షల మంది ఉన్నప్పుడు ఏమండి, వీరందరూ కూడా 3,000 మంది శత్రువులు ఫిలిప్తీలు దండెత్తి వచ్చినప్పుడు ఏమండి, మరి ఆ ఫిలిప్తీల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 3,000 మంది చేతిలో మరి అనేక లక్షల మంది ఇశ్రాయేలును మరణించినట్లుగా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఎంతటి నష్టాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? ఎవరి ద్వారా వచ్చింది? సైన్యములకు అధిపతికి దేవుడు అంటున్నావు కదా, సాగిపోమంటున్నాడు కదా, ఎర్ర సముద్రం వచ్చిన ముందుకు వెళ్ళిపోమంటున్నాడు కదా, ఎరుకో గొడవలు వచ్చిన ముందుకు నడిపించాడు కదా, కష్టాలు వచ్చిన ముందుకు నడిపించాడు కదా, కరువు వచ్చిన ముందుకు నడిపించాడు కదా, సమృద్ధి కలిగిన ముందుకు నడిపించాడు కదా, దాహం వేసిన ముందుకు నడిపించాడు కదా, ఏ శత్రు సైన్యము దండెత్తి వచ్చిన ముందుకు నడిపించాడు కదా. ఏంటి, ఎందుకు ఇంత నష్టం వచ్చింది? ఎంతమంది జనులు ఎందుకు చనిపోయారంటే కారణము ఇశ్రాయేలులో 40 లక్షల మంది ఇశ్రాయేలులో ఒక్క వ్యక్తి చేసినటువంటి పొరపాటు. ఎవరండి? ఎంతమంది? ఇంచుమించు 23 లక్షల మంది మరణించారు ఆ యుద్ధంలో. ఇంత ఘోరమైనటువంటి అపజయము. ఇశ్రాయేలీయులు అంటే యెహోవారా బాబు, ఆయనతో పెట్టుకోకూడదు, ఆయన సైన్యముతో పెట్టుకోకూడదు బాబు అని పరిగెత్తిన వారు ఉన్నారు. అంత చరిత్ర ఉంది. అలాంటిది 3,000 మంది యోధులతో, ఫిలిప్తీలతో, శత్రువులతో ఇశ్రాయేలీయులు అనేక మంది మరణించగలిగారు. ఎందుకు శత్రువులకి ఎందుకు అప్పగించాడు దేవుడు తన ప్రజల్ని? దేవుడు చెప్పాడు ఒక మాట, నువ్వు శత్రువుల దేశానికి వెళ్ళి వారిని హతము చేయండి, కానీ వారితో యుద్ధము చేయండి, కానీ వారి మీద నేను మీకు విజయాన్ని ఇస్తాను, కానీ వారి దగ్గర ఉన్నటువంటి అపవిత్రమైన వస్తువులు ఏది కూడా తీసుకురావద్దు అన్నాడు. ఒక ఆజ్ఞాపించాడు. బంగారమైనను, వస్త్రాలైనను, విలువ కలిగినటువంటి పాత్రలైనను, విలువ కలిగినటువంటి వస్తువులైనను వేటిని కూడా మీరు తీసుకురావద్దని దేవుడైన యెహోవా ఒక ఆజ్ఞాపన చేశాడు. ఒక కట్టడ పెట్టాడు, ఒక అబ్జెక్షన్ పెట్టాడు. మీరు వెళ్ళండి, యుద్ధం చేయండి, చక్కగా నేను మీకు విజయాన్ని ఇస్తాను, మీ మధ్యలో ఉండి శత్రువుల మీద మీకు విజయాన్ని ఇస్తాను అన్నాడు. కానీ అతి ఆశ ఎక్కువైపోయి ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి, యుద్ధ వీరుడే, ఇశ్రాయేలులో ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఏం చేశాడంటే, ఐగుప్తు దేశములో, శత్రువుల దేశములో ఏమండి బంగారం ఎక్కువగా ఉండి చూసి, బంగారం మీద ఏం కలిగింది? ఆశ కలిగిందా? దురాశ కలిగింది. దేవుని వాక్యం ఎలా చేస్తుంది? దురాశ ఏం తీసుకెళ్ళిందంట? ఎక్కడికి తీసుకెళ్ళింది? దురాశ మన జీవితంలో ఉండకూడదు. ఆకాను జీవితంలో అంత నష్టం రావడానికి, రాళ్ల చేత తన వస్తువులన్నీ కాల్చివేయబడడానికి, తన గుడారము కాల్చివేయబడడానికి, తన కుటుంబం అంతా కూడా రాళ్ల చేత కొట్టబడి చంపబడడానికి, రక్తం కారునంతగా చంపబడడానికి గల కారణము ఆకాను దురాశ కలిగిన వాడు. అందరూ బానే ఉన్నారు. అమ్మో జీవంగులు యెహోవా, ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది, ఆయన పాపము నిమిషం మాత్రమే, ఆ నిమిషంలో చాలు మా జీవితాలు అయిపోతాయని గమనించినటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పినటువంటి నిబంధనకు కట్టుబడి ఉన్నారు. అయితే ఆకాను ఆ మాటను మర్చిపోయాడు, ఆ మాటను ధిక్కరించాడు. దేవుని మాటను పక్కకు నెట్టేసి తోలనాడి ఏమండి ఇప్పుడు ఒక దిమ్మె, బంగారపు దిమ్మెను తీసుకుని వస్తున్నాడు. దిమ్మెతో పాటు విలువైనటువంటి షీనారు వస్త్రాలు, అంటే బంగారంతో నేసినటువంటి చీరలు, వస్త్రాలు తీసుకొచ్చి ఆకాను గుడారం ఉంటుంది కదా, ఒక గుడారం ఇట్లా డేరాలు వేసుకునేవాడు. ఇట్లా గుడారం కింద ఒక గుంట తవ్వి ఆ గుంటలో పెట్టేసాడు. ఎందుకయ్యా ఇంత నష్టం ఎందుకు వచ్చింది? నీ ప్రజలు ఎంతమంది ఎందుకు మరణించారు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు, ఏదో పొరపాటు జరిగిందని దేవుడు చలవించినప్పుడు, నేను చెయ్యవద్దు అన్న పని ఎవరో చేశారు అని గమనించినప్పుడు ఏమండి, ఆకాను తన గుడారములో బంగారము దిమ్మెను, బంగారపు వస్త్రాలను దాచినట్లుగా మనం చూడగలుగుతాం వెతికినప్పుడు, పరిశీలన చేసినప్పుడు. ఇప్పుడు ఆకాను ఒక అందరి మధ్యలోనికి, మోషే ధర్మశాస్త్రం ప్రకారము అందరి మధ్యలో పెట్టి రాళ్లతో కొట్టాలి. ఎవరు పాపం చేసినా కానీ, దేవునికి వ్యతిరేకమైన పని చేస్తే రాళ్లతో కొట్టి చంపేసేయాలి. ఆకానుని, తన భార్యను,
తన బిడ్డలను, తన కుటుంబాన్ని మొత్తాన్ని అక్కడ కట్టేసి అక్కడ కూర్చోబెట్టి చుట్టూ కూడా ఇశ్రాయేలీయులు అందరూ ఉండి, నా కుటుంబంలో నా బిడ్డ చనిపోవడానికి, నా భర్త చనిపోవడానికి, లేదా నా భార్య చనిపోవడానికి నువ్వు ఇంత అగత్యం చేస్తావా, ఇంత అగత్యానికి పాల్పడతావని కోపముతో కంకర్రాళ్ళు లాంటి బలమైన రాళ్ళు తీసుకొని వాళ్ళని కొట్టి చంపేశారు. కుటుంబం రాళ్ల చేత కొట్టబడి చనిపోయినటువంటి కుటుంబం. ఒక్కని అవిధేయత వలన అనేక మంది మరణించారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క, నా యొక్క, మన కుటుంబంలో ఎవరి అయినా సరే, ఎవరి ద్వారా అయినా సరే ఒక అవిధేయత జరిగితే, చెయ్యకూడని పని జరిగితే అది నీ ఒక్కరితోనే ఆగదు, అది వారి ఒక్కరితోనే ఆగదు, అది నా ఒక్కరితో ఆగదు. కానీ కుటుంబం మొత్తం పరీక్ష, కుటుంబం మొత్తము ఆ శిక్షను అనుభవించవలసి వస్తుందని ఈ ఆజ్ఞను గూర్చి నేను మీకు చెప్తున్నప్పుడు మీరు మనస్సులో, మీ హృదయంలో పెట్టుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆకాను చేసింది ఒక్క పొరపాటే, చిన్న పొరపాటే, కానీ దేవుని దృష్టిలో అది పెద్దది. చెయ్యకూడని పని చేశాడు, దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు. దురాశ దుఃఖానికి చేర్చబడినట్లుగా, దురాశ గర్భమును కనుక దుఃఖానికి, మరణానికి తీసుకెళ్ళినట్లుగా మరణానికి పాత్రులైపోయారు. ఇప్పుడు ఆకాను, తన కుటుంబము, తన బిడ్డలు, తన భార్య, తన గుడారం అంతా కాల్చివేయబడ్డారు. ఆ తర్వాత ఏమండి, ఈ ఆకోరు లోయలో కూడా దేవుడు ఎందుకు తోడుగా ఉంటున్నాడు? ఆకోరు అనేటువంటి లోయలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఆకోరు లోయలో ఆకాను తన కుటుంబము నశించిపోయింది. అయితే తన బంధువులు ఉంటే, తన కుటుంబీకులు ఉంటే, తన రక్త సంబంధికులు ఉంటే దేవుడు వారిని ఓదార్చడా, ఆదరించడా? ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ బిడ్డల ద్వారా, నా ద్వారా, మన ద్వారా ఏదైనా తెలిసి తెలియక పొరపాటు చేసి ఉంటే, ఈ ఆకాను వలె మనము పొరపాటు చేసి ఉంటే క్షమాపణ పొందుకుందాం. ఆకానులాగా తీసుకొచ్చినటువంటి ఆ దూలాన్ని, బంగారపు దూలాన్ని ఆ గుడారం క్రింద పెట్టుకుంటే శాపాన్ని కొని తెచ్చుకుంటాం, నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. ఆ కీడు మనకొద్దమ్మా, ఆ నష్టం మనకొద్దు. కుటుంబము అలా రాళ్ళ చేత కొట్టబడినటువంటి, మరణానికి పాత్రమైనటువంటి, మరణానికి అప్పగించబడినట్లుగా మన జీవితాలు వెళ్ళకూడదని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నమ్మని వారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకోరు అనగా శ్రమ కలిగిన లోయ, నిందలు కలిగిన లోయ, మరి ఎంతో కన్నీటి అనుభవం కలిగినటువంటి లోయ. ఈ ఆకోరు లోయను గురించి మనం ధ్యానిస్తే ఏమండి, బైబిల్ గ్రంథములో యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనములో మనం చదవగలిగితే, ఆకోరు లోయను గురించి మనం చూడగలిగితే 2:15 చదవండి. యెహోషువ గ్రంథము, హోషేయ గ్రంథము, హోషేయ, యెహోషువ తర్వాత ఇర్మియా తర్వాత చూడండి. హోషేయ అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకోరు అనుభవంలో నేను ఉన్నా. ఒకవేళ నీ కుటుంబంలో ఏదైనా వ్యక్తిని కావచ్చు, నీ కుటుంబంలో ఎవరినైనా, నీ కుమారుని అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, లేదా నీ బిడ్డను అవ్వచ్చు, లేదా నీ భార్య అవ్వచ్చు, లేదా నీ ధనాన్ని అవ్వచ్చు, లేదా ఒక వస్తువుని అవ్వచ్చు, లేదా శాంతి సమాధానం అవ్వచ్చు, నెమ్మది అవ్వచ్చు, సమృద్ధి అవ్వచ్చు, నువ్వు పోగొట్టుకున్నటువంటి నిరాశలో, శ్రమలలో నువ్వు ఉన్నవా? అయితే ఆకోరు అనుభవంలో నువ్వు ఉన్నవైతే, శ్రమల లోయలో నువ్వు ఉన్నవైతే, అయితే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నిరీక్షణ ద్వారముగా దేవుడు నీకు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్ముట ద్వారా దేవుని కార్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని సంతానాన్ని, భూజనులందరికీ సొత్తైన జనాంగముగా, ఒక తల్లిదండ్రులుగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. విశ్వాసులకు తల్లిదండ్రులుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆకోరు లోయ శ్రమ అనే లోయ నీవు ఉన్నావా? అటువంటి లోయలో నీ కుటుంబం నడిపించబడుతుందా? అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, నిరీక్షణకు ఆధారముగా చేసేటువంటి లోయగా నా దేవుడు నేను చేయబోతున్నాడు. ఆమేన్.
నెమ్మది కలిగినటువంటి లోయగా నా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. నెమ్మది, సమాధానము, ఆనందము, ఐక్యత అనేటువంటి ఆకోరు లోయను తీసివేసి ఐక్యత, నెమ్మది, సమాధానము, సమృద్ధి అనేటువంటి లోయగా నా యేసయ్య నిరీక్షణ ప్రథమ వైపు నడిపించును గాక. నిన్ను నీ కుటుంబాన్ని నడిపించును గాక. ఆకోరు లోయ, ఆకోరు లోయలో కూడా దేవుని ప్రజలకు దేవుడు తోడై ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా గాఢాంధకారపు లోయలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. రెండవది కూడా ఆకోరు లోయ అనగా శ్రమల లోయలో కూడా, శ్రమలలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మూడవదిగా మనం చూడగలిగితే ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఎముకలతో నిండి ఉన్న లోయ. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మొదటి వచనములో, 37 మొదటి వచనంలో అక్కడ చూడగలిగితే యెహెజ్కేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యెహోవా హస్తము, బలమైన హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా అమ్మా ఏ లోయ ఇది చెప్పండి, అందరూ చూద్దాం. ఏ లోయ? మొట్టమొదటి ఏ లోయ? మొట్టమొదటి లోయ. రెండవది ఆకోరు అనగా శ్రమల లోయ. అక్కడ కూడా గాఢాంధకారము లోయలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆకోరు అనేటువంటి శ్రమ లోయలో కూడా మనకు తోడుగా ఉంటాడు. మూడవదిగా ఎముకలు. ఎముకలు అనగా ఏమండి, జీవం కలిగినయా, నిర్జీవంగా ఉన్నాయా? ఇక నా మాట చూడండి, నా మాట వినండి, నా మాటలు ముగిచ్చేస్తా. ఇక 10 నిమిషాల టైం ఉంది, కొద్ది మాటలు నేను చెప్పి ముగిచ్చేస్తా. ఎముకల లోయ, ఈ మాటలు మనం అనేక పర్యాయాలు విన్నాం. యెహెజ్కేలు ప్రవక్తను, దైవజనుడిని ఒక లోయలోనికి దేవుడు, యెహోవా దేవుడు ఆత్మవశుడై దేవుని సేవకుడిని ఆ లోయలోనికి తీసుకువెళ్తాడు. యెహెజ్కేలు, ఈ లోయలో ఏమున్నాయ్యా? అయ్యా, ఎండిన ఎముకలు తప్ప, కళేబరాలు తప్ప, పుర్రెలు తప్ప ఏమీ లేవయ్యా. అంతా ఎండిపోయినటువంటి ప్రదేశంగా ఉందయ్యా, అంతా నిర్జీవమైనటువంటి ప్రదేశంగా ఉందయ్యా. అయితే ఇవి బ్రతుకుతాయా? బ్రతకవయ్యా. నువ్వు మాట సెలవిస్తే బ్రతుకుతాయి. అయితే స్వరం ఎత్తి వాటిని ప్రవచించు. ఓ ఎముకలారా, జీవము గల యెహోవా నామము పేరట మీకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, మీరు లేచి ఒక మనిషిని రూపంలో, ఒక గొప్ప సైన్య సమూహము రూపంలో మీరు అందరూ కూడా రూపాన్ని ధరించుకోవడం ప్రవచిస్తాడు. యెహెజ్కేలు ప్రవక్త దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ అభిషేకము చొప్పున, ఒక ప్రవచనము చొప్పున ఆత్మవశుడై ఆ ఎముకలకు ప్రవచించినప్పుడు ఎండిన ఎముకలు సైతము గడగడ గడగడ గడగడమంటూ ఒక శబ్దము కలిగి, ఎక్కడ ఎముకలు కాస్త అక్కడ ఒక మనుషులు, ఒక సైన్యము వలె, ఒక సమూహము వలె, ఒక గుంపు వలె ఏమండి ఒక దానిని ఒకటి కలుసుకున్నాయి. ఎముకల మీదకి చర్మం కప్పబడింది, చర్మం లోపల నరములు, నరము లోపల రక్తము ప్రవహించడం జరిగింది. హృదయము, గుండె, కాలేయము అన్ని కూడా రూపకల్పన చేయబడి ఇప్పుడు ఆ సైన్యం అంతా జీవం గల యెహోవాను ఆరాధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇది మనుషులకు అసాధ్యం. ఈ లోయ ఎముకల లోయ, నిర్జీవమైన లోయ, నిరాశ కలిగినటువంటి లోయ. ఈ లోయలో కూడా దేవుడి కృప మనతో ఉంటే, దేవుని అభిషేకం మనతో ఉంటే, ఎండిన ఎముకలు సైతము, ఎండిన ఎడారి సైతము, ఎండిన మొద్దు సహితము చిగురిస్తుంది. నమ్మిన వారి దేవుని స్తోత్రం. చిగురిచ్చిద్దా లేదా? 12 గోత్రాలు చొప్పున 12 కర్రలను వరుసలో పెట్టారు. ఈ రాత్రి నుంచి ఉదయాన్నే లేచి ఏ కర్ర అయితే చిగురిస్తుందో, చిన్న చిన్న ఆకులు కలిగి ఎలా ఏ కర్ర అయితే పుష్పిస్తుందో, ఏ చెట్టు ఏ కర్ర అయితే బాదము చెట్టు కర్ర అవుతుందో, వృక్షం అవుతుందో, వారే నా ప్రజలను యాజక ధర్మం చేయాలి అని మరి అన్నప్పుడు 12 గోత్రాలు చొప్పున, ఈ ఇశ్రాయేలులో 12 గోత్రాలు చొప్పున ఒక కర్రను పెట్టి ఆ మనస్సు మీద, దాని మీద ఒక తెరను కప్పగానే తెల్లవారేసరికి అందరి కర్రలు ఎండిపోయినటువంటి, ఎట్లా పెట్టిన అట్లాగే ఉన్నాయి. కానీ అహరోను కర్ర మాత్రం ఏమైంది? నా యేసయ్య అహరోను కర్ర వలె నిన్ను కుటుంబాన్ని చిగురింప చేయను గాక, నీ స్థితిగతులన్నీ చిగురింప చేయను గాక.
మారా అనుభవాన్ని కాస్త మధురముగా మార్చునుగాక. ఎండిన ఎముకలు సైతము గడగడమంటూ శబ్దము కలిగినటువంటి సైన్య సమూహం వలె ఎలాగైతే రూపాన్ని దాల్చిందో, నా యేసయ్య నామములో నీ కుటుంబంలో ఏ పరిస్థితి అయితే ఎండిపోయిన పరిస్థితుల్లో ఉందో, ఏ పరిస్థితి అయితే విచ్ఛిన్నమైన పరిస్థితుల్లో ఉందో, వాటన్నిటిని నా యేసయ్య నీకు ఒక ప్రవచనాన్ని ఇచ్చి, ఒక బలాన్ని ఇచ్చి, ఒక ప్రార్థన శక్తిని ఇచ్చి, నీ ప్రార్థన ద్వారా వాటన్నిటిని ఫలభరితముగా మార్చుకొందువుగాక. అటువంటి శక్తిని, అటువంటి ప్రార్థన జీవితాన్ని నా యేసయ్య నీకు అనుగ్రహించునుగాక. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే మే కొలుతోనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అంగని వైదివయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మరణ ఛాయలలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసి అన్ను బలపరచెనయ్యా. నిన్నే గణపరచునయ్యా. నన్ను బలపరచెనయ్యా. యేసయ్యా, నిన్నే యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా.
యేసయ్యా 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 హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా చెబుదాం అందరం యేసయ్యా 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 హల్లెలూయా 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 నీవు నీ కుటుంబము మనము మన కుటుంబాలు మన సంఘము మనం ఏ స్థితిలో ఉన్నా ఏ లోయలో ఉన్నా ఏ కొండ ప్రాంతంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు నాకు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక నడిపించునుగాక నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా జీవము కలిగిన యేసయ్యా మీకు వందనాలయ్యా. నీలో జీవముంది అయ్యా, మమ్మల్ని వెలిగిస్తుంది, మమ్మల్ని బ్రతికిస్తుంది. ఆ జీవము మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తుంది అయ్యా, మమ్మల్ని ధైర్యపరుస్తుంది అయ్యా. నీ జీవముతో నాయన మమ్మల్ని అందరినీ బలపరిచి తృప్తిపరిచి ఈ పునరుద్ధానపు నాయన శక్తిని ప్రభావాన్ని మా అందరిలోనికి ప్రవేశింప చేసి నీ జీవ వాక్కుల చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని మా అందరికి నీవు తోడై ఉండమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మా అందరి పక్షాన యుద్ధము చేసి ఆ యుద్ధములో మా శత్రువుల మీద మాకు గొప్ప విజయము మాకు దయచేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నామని పొంది ఉన్నాము తండ్రి. గట్టిగా చెప్తామండి ఆమేన్.